హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం సర్కిల్స్ అంటే 2Bలో మ్యాథ్స్ 2B పేపర్లో సర్కిల్స్ అనే చాప్టర్లో ఉన్న 2 మార్క్స్ సమ్స్ కాస్త ఎక్కువే వస్తాయి. ఇవి మ్యాక్సిమం చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయి ఏంటో. ఫస్ట్ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ 2 టైప్స్ లో రాస్తామండి. సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఒకటి x² + y² + 2gx + 2fy + c = 0. ఇంకొకటి x - h² + y - k² = r². అంటే ఫస్ట్ జనరల్ గా ఇది ఒక ఫార్మ్ x - h² + y - k² = r². ఇది ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ అండి. దీని యొక్క సెంటర్ c, రేడియస్ r. సెంటర్ కి ఈ విధంగా ఉన్న సర్కిల్ యొక్క సెంటర్ కి ఫార్ములా h, k. రేడియస్ ఫార్ములా ఇక్కడ ఉన్నటువంటి r. సో ఇది ఒక రకమైన సర్కిల్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ కి సెంటర్, రేడియస్, సెంటర్ c ఎంతంటే -g, -f. ఇక్కడ నుంచి g వాల్యూ f వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో సెంటర్ c is equal to -g, -f. రేడియస్ r is equal to √g² + f² - c. సో ఈ ఫార్ములా ద్వారా రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ 2 టైప్ సర్కిల్స్ లో x - h² + y - k² r² కి సెంటర్ h, k, రేడియస్ r. x² + y² + 2gx + 2fy + c = 0 కి సెంటర్ -g, -f, r is equal to √g² + f² - c. సరే, ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఇక్కడ 7 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదు, సెంటర్ రేడియస్ ఇచ్చేసి ఇక్కడ AB వాల్యూస్ ఇచ్చి ఫైండ్ AB అనడం, ఇదంతా మోడల్ 1 లోకి వెళ్తుంది. అంటే సెంటర్ మీద, రేడియస్ మీద మాత్రమే సమ్స్ ఉంటాయి. అవి ఒక మోడల్ ఒక్కొక్క సమ్ చెప్తాను. ఈ మోడల్లో 3 సమ్స్ 4 సమ్స్ ఉంటాయి. మోడల్ ఒక్కొక్క సమ్, ఇంపార్టెంట్ సమ్, పబ్లిక్ లో ప్రీవియస్ పేపర్ లో ఉన్నటువంటి సమ్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా సమ్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటే మనకు చాలా టైం పడుతుంది. అందుకని బాగా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ మాత్రమే నేను చెప్తున్నాను. సరే, మనం సమ్స్ లోకి వెళ్తే ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x² + y² - 4x - 8y - 41 = 0. given equation of circle ఏమి ఇచ్చారండి? x² + y² - 4x - 8y - 41 = 0. ఇది ఈ ఫామ్ లో ఉంది. సో g వాల్యూ, f వాల్యూ, స్మాల్ c వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సరే, ఫస్ట్ దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x² + y² + 2gx + 2fy + c = 0. కంపేర్ చేసుకోండి. x కోఎఫిషియంట్ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ -4. సో దట్ ఇంప్లైస్ 2g = -4, g is equal to -2. నెక్స్ట్ y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ -8. సో దట్ ఇంప్లైస్ 2f is equal to -8. f is equal to టేబుల్ ఇందులో 4 టైమ్స్ -4. స్మాల్ c is equal to -41. సో g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చినాయి. ఇప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ కి ఫార్ములా -g, -f. సెంటర్ c is equal to -g, -f. That implies c equal to -2 అంటే +2 -4 +4. సో కావలసిన సెంటర్ ఇచ్చిన 2 బిట్స్ అడిగారండి. ఒకటి సెంటర్, 2 రేడియస్. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్కు, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక మార్కు వస్తుంది. సో ఈ మధ్యలో ఎంతవరకు ఆగినా కూడా 1 మార్కు వేయచ్చేమో చెప్పలేం, కానీ ఖచ్చితంగా సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం 1 మార్కు వస్తుంది. నెక్స్ట్ రేడియస్
r is equal to formula root of g square plus f square minus c. Square root of g square plus f square minus c. అంటే square root of g square అంటే -2 whole square plus f square అంటే -4 whole square. c అంటే మైనస్ c కాబట్టి ఇక్కడ -41 అంటే ఎంత వస్తుందండి +41 అంటే దట్ ఇంప్లైస్ r is equal to root of 4 plus 16 plus 41. r is equal to 2 square అంటే 4 -2 whole square అంటే 4 4 square అంటే 16. So 6 plus 4 10 plus 1 11 1 4 5 6. That implies r is equal to root 61. సో ఆ విధంగా మనం సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అంటే ఇంతకు ముందు సమ్కి దీనికి తేడా ఏంటో చూడండి. ఇంతకు ముందు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటాం. కానీ మా ఈ సమ్ వచ్చేసరికి చూడండి క్వశ్చన్ మాత్రం సేమ్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాకుండా ఏ నెంబర్ ఉన్నా సరే 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు 8 ఉండొచ్చు ఏదున్నా సరే ఆ టర్మ్ తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేయాలి. సరే చూద్దాం ఒకసారి. గివెన్ ఈక్వేషన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2cx మైనస్ 2mcy ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం ఇక్కడ చెప్పాను కదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ కి వై స్క్వేర్ కి కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి. అది కాకుండా ఏ వాల్యూ ఉన్నా ఇక్కడ 8 ఉన్నా అంటే 8x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ఉన్నా 7x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ ఉంటే 7 తో డివైడ్ చేయాలి. అక్కడ 8 తో డివైడ్ చేయాలి. ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ తో డివైడ్ చేయాలి. అంటే 1 ఉండేటట్టు చేసుకోవాలి మనం. అప్పుడు ఫస్ట్ ఏంటి డివైడ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ సో ఈ టర్మ్ తో డివైడ్ చేసి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎంత వస్తుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక ఈ రెండు టర్మ్స్ ని డివైడ్ చేయాలి. మైనస్ 2c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2mc బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి మనకి సర్కిల్ లోకి ఈక్వేషన్ ఫామ్ వచ్చింది. జనరల్ ఫామ్ x దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. x square y square okay. ఇక్కడ x coefficient 2g. ఇక్కడ x coefficient minus 2c by root of 1 plus m square. 2g equal to minus 2c by root of 1 plus m square. 2 cancel అండి. So that implies g is equal to minus c by root of 1 plus m square. 2fy అంటే y coefficient 2f. ఇక్కడ y coefficient minus 2mc by root of 1 plus m square. కాబట్టి 2f equal to minus 2mc by root of 1 plus m square. So 2 cancel. That implies f is equal to minus mc by root of 1 plus m square. ఇక ఫైనల్ గా ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో c is equal to 0. ఇక సెంటర్ c is equal to minus c కామా minus f అంటే minus c అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే c by root of 1 plus m square కామా మైనస్ ఎఫ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి mc బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. సో మనకి సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక మనం ఫైనల్ గా రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే రేడియస్ r is equal to root of g square plus f square minus c. That implies r is equal to root of g square అంటే
ఈ టర్మ్ హోల్ స్క్వేర్ చేయాలి అంటే మైనస్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే ఈ టర్మ్ హోల్ స్క్వేర్ చేయాలి మైనస్ ఎంసి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 0. సో దట్ ఇంప్లైస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి స్క్వేర్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి 1 ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ కూడా మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ ఎం కి సి కి హోల్ స్క్వేర్ ఉంది అంటే ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ సెపరేట్ చేస్తే ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇక్కడ 0 ఉన్నా లేకపోయినా వాల్యూ చేంజ్ అవ్వదు సో ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఎల్సిఎం 1 ప్లస్ ఎం స్క్వేర్ సో ఎల్సిఎం సేమ్ అయినప్పుడు న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ ని యాజ్ ఈజ్ గా నోట్ చేయాలి కాబట్టి సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ దట్ ఇంప్లైస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ కామన్ తీస్తే డివైడ్ చేయమని అర్థం 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సి దట్ ఇంప్లైస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సి ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ అయితే అడిగారు సెంటర్ అడిగారు ఖచ్చితంగా సెంటర్ బాక్స్ లో పెట్టండి సెంటర్ కోసం జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ బాక్స్ లో పెట్టుకోండి ఇక ఫైనల్ గా మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ క్వశ్చన్ అయితే అడిగారో దానికి అవసరమైన కంక్లూజన్స్ ని ఖచ్చితంగా మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఒక బాక్స్ లో ఇలా పెట్టి చూపించండి ఈ మోడల్ లోనే నెక్స్ట్ సమ్ చూడండి అంతకుముందు నేను చెప్పాను అయితే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటారు అందులో మన రెండు రకాలు అంటే కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 మాత్రమే ఇచ్చి అంటే ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండి రిమైనింగ్ ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడం సెకండ్ సమ్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ కి వై స్క్వేర్ కి కామన్ గా కోఎఫిషియంట్ ఇస్తారు ఇంతకు ముందు సమ్ లో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అలా కాకుండా ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ పెట్టి సెంటర్ ఇచ్చేస్తారండి ఆ వాల్యూస్ ఏబిలు ఫైండ్ అవుట్ చేయమని మళ్ళీ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే ఎలా చేస్తామో చూడండి ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బై మైనస్ 12 ఈక్వల్ టు 0 దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 సో దీంతో కంపేర్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఓకే ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఇక్కడ a దట్ ఇంప్లైస్ 2g ఈక్వల్ టు స్మాల్ a 2f ఈక్వల్ టు స్మాల్ b కాన్స్టెంట్ c is equal to -12 ఓకే ఇప్పుడు సెంటర్ c is equal to formula -g -f that implies c equal to ఇక్కడ ఒకసారి g అంటే g వాల్యూ ఎంత అండి a by 2 ఇక్కడ f వాల్యూ b by 2 ఓకే సెంటర్ c is equal to -g -f -g అంటే -a by 2 -f అంటే -b by 2 ఇలా ఉంచండి కానీ క్వశ్చన్ లో మనకు సెంటర్ ఎంత ఇచ్చారండి 2, 3 బట్ గివెన్ సెంటర్ c is equal to 2, 3 ఇచ్చారు సో మనం ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ సెంటర్ వచ్చింది ఈ సర్కిల్ కి సెంటర్ 2, 3 క్వశ్చన్ లో ఇచ్చారు కాబట్టి ఈ రెండు కూడా ఒకే పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాయి సెంటర్ రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి రెండు ఈక్వల్ చేసుకుంటే దట్ ఎంప్లాయిస్ -a by 2 is equal to 2 -a is equal to 2 is 4 so a is equal to -4 next -b by 2 is equal to 3 -b equal to 2 3 is 6 b is equal to -6 so అంటే that implies a వాల్యూ b వాల్యూ వచ్చింది that implies ఏమవుతుందండి సర్కిల్ ఈక్వేషన్ లో పెడితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ అంటే -4 బి అంటే -6 -12 ఈక్వల్ టు 0 యాక్చువల్ మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో పెట్టాల్సిన అవసరం లేదు సరే ఇది ఓకే
నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ r is equal to root of g square plus f square minus c. సో r is equal to root of, సరే చూడండి g వాల్యూ ఎంతండి, a/2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ b/2 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ -12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12. r is equal to root of, కానీ a వాల్యూ ఎంత వచ్చింది, -4/2 హోల్ స్క్వేర్, b వాల్యూ -6/2 హోల్ స్క్వేర్ ప్లస్ 12. 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్. సో r is equal to root of -2 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 12. సో r is equal to root of 4 plus 9 plus 12. సో r is equal to root of 13 plus 12 25. అంటే ఫైనల్ గా r is equal to 5. సో a is equal to -4, b is equal to -6, r is equal to 5. ఇంతకు ముందు సమలాగే ఒక ఈక్వేషన్ ఇచ్చారు, x square plus y square plus 2gx plus 2f5 minus 12 equal to 0. Represents a circle with center 2, 3. ఇంతకు ముందు a, b ప్లేస్ లో gf ఉంచారండి. Find its radius. Given equation x square plus y square plus 2gx plus 2f5 minus 12 equal to 0. This is in the form of x square plus y square plus 2gx plus 2f5 plus c equal to 0. సో కంపేర్ చేసుకుంటే 2g. సో సెంటర్ ఏమవుతుంది దీనికి, -g, -f, స్మాల్ c వాల్యూ -12. ఓకే, కానీ గివెన్ సెంటర్, సో ఇది ఆ ఈక్వేషన్ లోపల ఉంది, సేమ్ 2gx 2f5 ఉంది, సెంటర్ -g -f, ఇందులో ఏదైనా మార్పు లేదు. సరే సెంటర్ ఎంత ఇచ్చారండి, 2, 3. c is equal to 2, 3. ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే -g equal to 2, g is equal to -2, -f equal to 3, f is equal to -3. సో g వాల్యూ f వాల్యూ వచ్చింది. స్మాల్ c వాల్యూ ఎంత ఉందని మన దగ్గర, -12. మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి, ఇంకా g వాల్యూ f వాల్యూతో పాటుగా రేడియస్ r is equal to root of g square plus f square minus c. r is equal to root of g square and -2 whole square plus -3 whole square minus of minus plus 12. r is equal to root of 4 plus 9 plus 12. So r is equal to root 9 plus 4 13, 13 plus 12 25. That implies r is equal to root 25 అంటే 5. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.